श्रीवराध्ये श्वेतवराय कृष्णाकावेर्योर्मध्यदेशे भगवताये भगवद्भागवताचार्याणां श्रद्धोऽस्मिन्वर्तमानं व्यावहारिक चान्द्रमानेन प्रभवा संवत्सराणामग्रे स्वस्तिस्ते क्रोधिनाम संवत्सरे दक्षिणामपरिशदतौ भाद्रपदमासे महाशान्तिकर्माणः समस्त सन्मंगलावाप्त्यर्थं प्रसन्नायनयस्वान् परिपूर्णोत्तरं प्रसादप्रसिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वत्रादिक सर्वकार्यानुकूल्यता प्रसिद्ध्यर्थं संग्रामे स्थितानां प्रजानां ब्राह्मणान् सर्वोन्नानां सर्वेषां भक्तजनानां ज्ञानचोरवैदुर्भिक्षा अनावश्यराजवानः सर्वोपत्रवशान्त्यर्थं समस्तमङ्गलावाप्त्यर्थं विशेषान् ओम भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतः ओम ओम प्रसन्नाय स्वामी यथार्थेनो मस्तुनां नागवल्लीलार्चनं करिष्ये ओम मन्मते नमः ओम रविपुत्राय नमः वायुपुत्राय नमः पुत्राय नमः कनकाय नमः अजराय नमः पंचमे नमः वीरवीराय नमः व्यावासाय नमः निरास्ताय नमः धनताय नमः निपुणाय नमः शूराय नमः वीराय नमः निधिपतये नमः मुनये नमः इंदाक्षाय नमः वरदाय नमः वाग्मी नमः विनाशक विनाशकाय नमः अग्निश्रेष्ठाय नमः ईश्वराय नमः विद्यावनाय नमः अंजनासुनवे नमः विग्राय नमः श्यामशान्ताय नमः धनाधराय नमः और्भवस्वर्लोकाय नमः महर्लोकाय नमः जनोलोकाय नमः तपसे नमः अव्ययाय नमः सत्याय नमः ओंकारगम्याय नमः प्रणवाय नमः व्यापकाय नमः कमलाय नमः एकमते नमः कांचनीयाय नमः विश्वभद्रे नमः जगद्गुरवे नमः గత పాలకుల యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కమిటీ సభ్యుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆ తిరుమతి వెంకటేశ్వర యొక్క స్వామి యొక్క అతి పవిత్రమైనటువంటి ప్రసాదమైన లడ్డులో ఆవు నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడకం వలన అతి పవిత్రంగా పూజించబడి ఆరాధించబడి తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన సంగతి గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక సంచలనం రేపుతుంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ పరిపాలనలో హిందూ ధార్మిక సంస్థలపై హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కూడా పట్టి పట్టనట్టు నిర్లక్ష్య వైఖరి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అంతర్వేది రథం తగలబడటం కావచ్చు, దుర్గమ్మ ఆలయంలో రథం ఏ విధంగా అయితే అన్యకాంతమైందో చూడొచ్చు. అదేవిధంగా రామతీర్థంలో రాముడి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా పగలకొట్టడం చూడొచ్చు. అదేవిధంగా అతి పవిత్రంగా పూజించబడి ఆ వైకుంఠ తిరుమల సన్నిధంలో తిరుపతి లడ్డు అపవిత్రం చేశారంటే ఎంత ఘాతకానికి ఈరోజు ధర్మాన్ని రక్షించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన సందర్భంగా దానికి విరుగుడిగా ఈరోజు దీక్షలు చేపట్టి ఈరోజు 11 రోజులు దీక్ష చేసి ఆ తిరుమల యొక్క పవిత్రత కాపాడే కార్యక్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తెలుపుతూ ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దేవస్థానంలో స్వామివారికి ఆకుపూజ చేపించి పరమ పవిత్రుల ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఇకనైనా ఈ ఎన్డీఏ కూటమిలో ఇటువంటి అరాచకాలు కావచ్చు, హిందూ దేవాలయాలపై దాడులు కావచ్చు, ఎవరైతే గతంలో ఇటువంటి చేశారో వారిని కఠినంగా శిక్షించాలని మేమందరం కోరటం జరుగుతాం.